జ్యోతిర్లింగాలు మొత్తం 12 జ్యోతిర్లింగాల్లో ఇప్పటి వరకు ఇది నేను 2 దర్శించుకోవడం జరిగింది. ఇంతకు ముందు రామేశ్వరంలోని మన శివలింగాన్ని దర్శించుకున్నాను. ఇది నా సెకండ్ జ్యోతిర్లింగము. శ్రీశైలంలోని శ్రీ మల్లికార్జున స్వామి. ఇక్కడికి రావడానికి ఎన్నో టాస్క్లు, సోలో డ్రైవింగ్ లో శ్రీశైలం ఘాట్ రోడ్ మొత్తం సోలో డ్రైవింగ్ చేసుకుంటూ శ్రీశైలం మల్లాం దగ్గరకు వచ్చిన తర్వాత ఇక్కడ సండే మొత్తము వీకెండ్ కాబట్టి మొత్తం ఫుల్ రష్. మనం శ్రీశైలంలో ప్రైవేట్ రూమ్ లో ఉన్నాము. దేవస్థానానికి సంబంధించిన ఏ గెస్ట్ హౌస్ కానీ, ఏ వసతి గృహం కానీ, ఏ రూమ్ కానీ ఖాళీ లేదు, మొత్తం ఫుల్ అయిపోయినుండే. నిన్న సండే కాబట్టి, వీకెండ్ కాబట్టి రూమ్స్ అలాగే క్రౌడ్ కూడా చాలా ఎక్కువ ఉన్నారు. మొత్తం లాకర్స్ కూడా కంప్లీట్ గా ఫుల్ అయిపోయినాయి. కానీ మా అదృష్టం ఏందో కానీ ఒకటి ఏసీ రూమ్, ఒకటి నాన్ ఏసీ రూమ్ ప్రైవేట్ గెస్ట్ హౌస్ లో దొరికింది. ఏసీ రూమ్ వచ్చేసి 1500, నాన్ ఏసీ వచ్చేసి 800. కరెక్ట్ ఇది మన దేవస్థానానికి వాకబుల్ డిస్టెన్స్ లోనే ఉంది. ఇందులో కంప్లీట్ గా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్, మధ్యాహ్నం మీల్స్, నైట్ ఫుడ్ కూడా ఫ్రీ. మొత్తం ఈ 800 ఈ 1500 లోనే మనం కంప్లీట్ గా అన్ని ఫ్రీ చేసుకున్నారు. ఫుడ్ కూడా ఎలా ఉంది అంటే మన హోమ్ ఫుడ్ తిన్నంత కంఫర్ట్ ఉంది, చాలా బాగుంది. అబ్బాయి పేరు వచ్చేసి సుధాకర్, మనకి ఇక్కడ పరిచయం చేసిన అతను ఈ రూమ్స్. అబ్బాయి పేరు వచ్చేసి కింద మెన్షన్ చేస్తున్నాను, అలాగే నెంబర్ కూడా మెన్షన్ చేస్తున్నాను. చూడండి, మీకు ఎప్పుడైనా శ్రీశైలం రావాలి అనుకుంటే అబ్బాయి కాల్ చేయండి. 2 days ముందు ఆర్ 1 day ముందు అయినా సరే కొంచెం కాల్ చేసి బుక్ చేసుకోండి. రూమ్స్ అనేవి ఖాళీ ఉండడం లేదు. శ్రీశైలం మొత్తం కంప్లీట్ గా రూమ్స్ ఫెసిలిటీస్ అనేది చాలా తక్కువ ఉన్నాయి. సో మీకు ఒకవేళ రావాలి అనుకునే ఉంటే సుధాకర్ అనే అబ్బాయి కాల్ చేయండి, రూమ్ బుక్ చేసుకోండి. మనకు 1500, 800 విత్ ఫుడ్, అకామిడేషన్ కూడా ఉంది. చాలా సూపర్ ఉంది ఫుడ్ వచ్చేసి. మళ్ళీ చెప్తున్నాను, ఈ మనం వచ్చిన ఈ ప్రైవేట్ రూమ్స్ వచ్చేసి చాలా నీట్ అండ్ హైజెనిక్ గా మెయింటైన్ చేశారు. కాబట్టి అందుకే ఇన్నిసార్లు మీకు చెప్పడానికి కూడా కారణం అదే.